రామాని వాడ సుమీ రామాని వాడ సుమీ ఇక నన్ను బాముల బేటకుమీ రామాని వాడ సుమీ ఇక నన్ను బాముల బేటకుమీ రామ నీవాడ సుమీ రామాని వాడనే ఏమని భువిలోనా రామాని వాడనే ఏమని భువిలోన రామ నివాడనై ఏమని భువిలోన సామాన్యులతో నేనేమి తెలుపుకొందు సామాన్యులతో నేనేమి తెలుపుకొందు రామ నీవాడ సుమీ ఇక నన్ను బాముల బేటకుమీ రామ నీవాడ సుమీ. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు ఈ కృతి త్యాగరాజ స్వామి వారి కృతి. దీన్ని హిందోళ రాగంలో ఆయన రచించారు. అనురాధ ఎంతో చక్కగా పాడి వినిపించారు. అనురాధకి మరొకసారి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ కథలోకి వెళ్ళిపోతే గనక, నిన్న రాములు వారు ఓ ప్రశ్న వేశారు. పూర్వం చెప్పిన కథను సింహావలోకనం చేసి దాని అంతరార్థం చెప్పిన తర్వాత మరి ఆ కథ ఏంటో, ఆ ప్రశ్న ఏంటో మనం కూడా ఒకసారి విని కథలోకి వెళ్ళిపోదాం. గురుదేవా, మీ మాటలు చిత్రంగా ఉన్నాయి, పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. మీరేదో భావాన్ని మనసులో ఉంచుకుని పొడుపు కథలాగా ఈ ముక్క చెప్పారు, అదేంటో నాకు చెప్పండి అన్నారు. ఇందుకే ఆయన చెప్పిన ముక్క ఏంటి? మనస్సు ఒక విచిత్రమైన పదార్థం. మనస్సు వృద్ధి పొందడం అంటే అది నశించిపోయినట్లు, మనస్సు నశించడం అంటే అది పెరిగినట్లు అని చెప్పారు. మరి దీని అర్థం ఏంటో చూద్దాం మనం కూడా. రామ, పెద్ద రహస్యం ఏమీ లేదు. మనస్సు అంటే వాసనల గడ్డ అని చెప్పుకున్నాం కదా మనం. వాసనలు అంటే సంకల్ప వికల్పాలు. అవి ఉంటే ఈ మనస్సుకి ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేకపోవడం నాశనమే కదా. అంటే పూర్వస్థితి, యథార్థ స్థితి లేకపోవడమే కదా. అలాంటి మనస్సు ఇంకా వృద్ధి పొందితే, అంటే ఇంకా ఎక్కువ వికల్పాలు, సంకల్పాలు పెరిగిపోతే అశాంతి కూడా పెరిగిపోతుంది. అంటే మనస్సు మరింత పాడైపోతుంది. అందుకే మనస్సు వృద్ధి పొందడమే దానికి నాశనం అన్నాను. ఇక మనస్సు నశించడం అంటే సంకల్ప వికల్పాలు అణిగిపోవడం. అవి అణిగిపోతే ఇక మనస్సు అనేది ఏముంటుంది? అదేమీ లేదనమాట. కానీ సంకల్పాలు వికల్పాలు లేవు కనుక ఆ దశలో అపారమైన ప్రశాంతి ఉంటుంది. ఈ ప్రశాంతియే నిజమైన అభివృద్ధి. కనుక మనస్సు నశించడమే అభివృద్ధి అన్నాను. ఈ విషయం చెప్పడం కోసం జ్ఞానికి మనస్సు ఉందని చెప్పాను నేను. వాళ్ళు అది నశించిపోతుందన్నాను. అజ్ఞానికి మనస్సు మరింత పెరిగిపోతుందన్నాను. ఉదాహరణ బట్టి వెనకటి నా మాటలను అన్వయించుకుంటే ఏ విరోధమూ ఉండదు. కనుక నువ్వు సంకల్ప వికల్పాలను తొలగించుకునే కృషి చెయ్యి అన్నారు ఆయన. అప్పుడు రాముడు వారు అన్నారు, గురుదేవా, ఈ దృశ్యాలన్నీ అసన్మయాలు, అసలే లేనివి అంటున్నారు కదా మీరు ఇందాక. అంటే ఈ కనిపించే ప్రపంచం అంతా బొత్తిగా లేనిది, ఆ పరమాత్మేమో నిజంగా ఉన్న పదార్థం. లేని ప్రపంచానికి ఉన్న పరమాత్మలో స్థితి ఎలా వచ్చింది? ఇది పూర్వం మీరు చెప్పిన విషయమే, కానీ ఇప్పటి మీ చర్చ వల్ల మళ్ళీ కొత్త ప్రశ్నలు తలెత్తాయి. కనుక దయతో మళ్ళీ వివరించండి అన్నారు ఆయన. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామ, పరమాత్మ అనేవాడు చైతన్య రూపుడు. ఈ చైతన్యం రెండు రకాలుగా ఉంటుంది. జ్ఞానంలో ఈ చైతన్యం శుద్ధ ప్రకాశ రూపంగా ఉంటుంది. అదే చైతన్యం అజ్ఞానుల దగ్గరికి వచ్చేసరికల్లా ఈ సంసార చక్రాన్ని కల్పిస్తుంది. శుద్ధ చైతన్య రూపం అంటే ఏమిటి మహర్షి? సంసారం అంటే ఏమిటి అంటూ అడిగారు రాములు వారు.
జ్ఞానులకు అజ్ఞానులకు ఇద్దరికీ కూడా ఈ సువిశాల ప్రపంచమే కనిపిస్తూ ఉంటుంది. తాతకి మనవడికి ఇద్దరికీ అలలు బుడగలు నొరగలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ తాత మాత్రం ఆ కనిపించే అలలు బుడగలు నొరగలు అన్నీ నీటి యొక్క డిఫరెంట్ రూపాలు అని గ్రహిస్తాడు. మనవడు ఆ మాట గ్రహించలేక అవన్నీ వేరు అనుకుంటూ ఉంటాడు. అలాగే జ్ఞానికి ఇన్ని రకాల ప్రపంచ పదార్థాలు కనిపిస్తున్నా వాటన్నిటిలోనూ ఒకే శుద్ధ చైతన్యం అనుస్యూతంగా సర్వవ్యాపిగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇది తాత యొక్క దృష్టి వంటి దృష్టి. చైతన్యం శుద్ధ ప్రకాశ రూపంగా ఉండడం అంటే ఆ స్థితి అనుభవంలోకి రావడమే. ఇక బాలుడికి అలలు బుడగలు నొరగలు అన్నీ వేటికవే వేరని తోచినట్లుగా ఈ ప్రాపంచిక పదార్థాలన్నీ వేటికవే సత్య పదార్థాలుగా అనుభవంలోకి వస్తే ఆ స్థితి పేరే సంసారము. ఇందుకు చెప్పొచ్చేది ఏంటంటే, జ్ఞానుల దృష్టిలో శుద్ధ చైతన్యంగా ఉన్న పరమాత్మే అజ్ఞానుల దృష్టిలో సృష్టికర్తగా ఉన్నాడు. కానీ విశేషం ఏమిటంటే, ఇది మామూలుగా కుమ్మరివాడి కుండల కర్తృత్వం వంటి కర్తృత్వం కాదు సుమి. ఇక్కడ ఆ శుద్ధ చైతన్య రూపుడైన పరమాత్మే పృథివ్యాది పంచభూతాలుగా వాటిలోంచి వచ్చే భౌతిక పదార్థాలుగా విజృంభిస్తున్నాడు. అక్కడ మనం కుమ్మరివాడు తానే కుండ అయిపోయాడు అని అనలేం కదా. పరమాత్మ మాత్రం తానే ప్రపంచం అయిపోతున్నాడు అనమాట. కుమ్మరివాడి కర్తృత్వానికి పరమాత్మకు ఉన్న కర్తృత్వానికి గల భేదం ఇదే. అయితే తానే దృశ్య పదార్థంగా మారిపోవడాన్ని కర్తృత్వం అనవచ్చా అనరాదా అంటే ఇది నీ ఇష్టం, అది దృష్టి భేదం. అది కూడా ఒక మార్పే కనుక ఆ మార్పు కర్త అతడే కనుక పరమాత్మే ఈ ప్రపంచానికి కర్త అంటావా అను, పర్వాలేదు. కానీ ఈ రకమైన కర్తృత్వం కుమ్మరివాడి కర్తృత్వం ఒకటి కాదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కర్త అంటే వాడికి ఒక సాధన ఉండాలి, ఉపాదాన పదార్థం ఉండాలి, సంకల్పం ఉండాలి, క్రియ ఉండాలి, ఇంకా ఏవేవో ఉండాలి. అప్పుడే వాడు కర్త కాగలుగుతాడు. మరి పరమాత్మకి ఇవి ఏవీ లేవు కనుక ఆయనని కర్త అనడానికి వీల్లేదు, ఆయనకు కర్తృత్వం ఉండే వీలు లేదు అంటావా అను. ఆ దృష్టిలో పరమాత్మ కర్త కాదు. ఇవి రెండు దృష్టులు, విభిన్న దృష్టులు. కానీ ఈ రెండిటికి ఒక సమన్వయం కూడా ఉంది. ఎలా అంటే ఆ కర్త అయిన చిదాత్మ ప్రతి పదార్థంలోనూ అంతర్యామిగా ఉండి ఆయా పదార్థాల చేత ఆయా పనులను చేయిస్తూ తాను ఏదీ అంటుకోకుండా ప్రకాశిస్తున్నాడు. ఉదాహరణ చెప్తాను విను. నేలలో ఒక విత్తు పడింది. ఆ విత్తులో ఒక చిదాత్మ ఉన్నాడు. అందువల్ల ఆ విత్తులో గల మొక్క బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంది. ఆ విత్తు చుట్టూ మట్టి ఆవరించుకుని ఉంటుంది. కానీ ఆ మట్టి రేణువుల సందుల్లో చిల్లులుగా ఆకాశం ఉండి ఆ మొక్క బయటికి రావడానికి అవకాశాన్ని ఇస్తుంది. అవకాశం ఇచ్చేదే ఆకాశం అని నిర్వచన కదా. అంటే చిదాత్మే ఆకాశంలో అంతర్యామిగా ఉండి ఆ మొక్కను బయటకు వచ్చేందుకు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు గాలి ఉంది. దానిలో అంతర్యామిగా ఉన్న చిదాత్మ స్పందాత్మకుడై ఆ మొక్కను ఆకర్షిస్తున్నాడు, పైకి లాగుతున్నాడు. అక్కడ గాలి అంటే చెట్లు చేసే శ్వాస ప్రక్రియలో ప్రాణరూపంగా ఉన్న వాయువు. ఆయన ఆ మొక్కను బయటికి గుంజుతున్నాడు అని అర్థం చేసుకోవాలి మనం. తర్వాత జలం ఉంది. అది జడమే అయినా దానిలో అంతర్యామిగా ఉన్న చిదాత్మ ఆ మొక్కలో రసత్వాన్ని ప్రవేశపెట్టి దాన్ని మెత్తబడేట్లుగా చేస్తున్నాడు. ఇక భూమిలో ఉన్న అంతర్యామి తన గట్టిదనాన్ని ఆ మొక్క వేళ్లకు అందించి అది పడిపోకుండా నిలబెడుతున్నాడు అనమాట. ఇక మిగిలింది అగ్ని. ఆ అగ్ని సూర్యకిరణాల ద్వారా మొక్కల్లోకి ప్రవేశించి అగ్నిలో ఉన్న అంతర్యామి ఆ మొక్కకి రూపాన్ని, ఒక షేప్ని కలగతీస్తుంది. ఈ రూపం వల్ల అది ఫలానా మొక్క అని వ్యవహారం ఏర్పడుతుంది. ఈ విధంగా పంచభూతాల్లో ప్రతి భూతము ప్రపంచంలోని ప్రతి కార్యానికి తన వంతు సహకారాన్ని అందిస్తూనే ఉంది. అలాగే కాలం అనే అంశం కూడా తన వంతు సహకారాన్ని జోడిస్తుంది. కాలాత్ముడైన అంతర్యామి యొక్క ప్రభావం మరింత ప్రబలమైందనమాట. ఇది యుగాలుగా కల్పకల్పాలుగా వివిధ సృష్టి ప్రక్రియలను ఆవిష్కరిస్తూనే ఉంటుంది. రామ, ఈ చెప్పిన ప్రక్రియ వల్ల తేలేది విషయం ఏమిటంటే, ప్రతి చోట అంతర్యామిగా ఉన్న చిదాత్మే ఇన్ని రూపాలను పొందాడు. అంటే చిదాత్మలోనే
ఈ సృష్టి దృష్టులన్నీ కూడాను కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఎవరికి కనిపిస్తున్నాయి? చిదాత్మకే కనిపిస్తున్నాయి. ఇది ఎలా కుదురుతుంది అంటావేమో. బాగా తాగి మత్తెక్కినవాడు తానే మనిషిలాగా కనిపిస్తూ ఉంటాడు. అలాగే మాయావృత్తుడైన ఈ చిదాత్మకు తనకు తానే జడ పదార్థంలా కనబడడం మొదలుపెట్టాడు. అందువల్లే దీన్ని సృష్టి దృష్టి అని, దృష్టి అని వ్యవహరిస్తున్నాం. దీన్ని మామూలు వేదాంత పరిభాషలో చెప్పాలంటే ఈ దృశ్య ప్రపంచం అంతా చిదాత్మ యొక్క వివర్తం అంటే ఇదివరకే చెప్పాను కదా, తాడు పావుగా కనిపించడము. చిదాత్మే ఈ ప్రపంచంగా మనకు కనిపిస్తోంది. కనుక మొత్తం మీద తేలింది ఏమిటంటే ఈ ప్రపంచం మొత్తంలో ఆత్మ కంటే భిన్నంగా వేరే వస్తువు ఏదీ లేదు. నీకంటే భిన్నమైన వస్తువు లేకపోతే నువ్వు దేన్నైనా కోరడం అనేది ఎలా కుదురుతుంది? దేన్నైనా సృష్టి చేయడం అనేది అసలు ఎలా కుదురుతుంది? దేన్నైనా ఫలంగా పొందడం అన్నది ఎలా కుదురుతుంది? కాబట్టి రామ, నువ్వే పని చేసినా కర్తృత్వాభివేశాన్ని వదిలిపెట్టి పనిచేయి. అప్పుడు నీకు ఏ దుఃఖమో అంటదు అంటూ చెప్తే రాముల వారికి ఒక సందేహం వచ్చింది. అడుగుతున్నారు ఆయన ఏమని? గురుదేవా, అసలే లేనిదైన ఈ ప్రపంచం ప్రపంచాతీతుడైన చిదాత్మ యందు ఏ విధంగా పొందింది అని కదా నేను అడిగాను. ఇది పాత ప్రశ్నే. దీనికి మీ సమాధానం కూడా పాత సమాధానమే. కానీ నేను ఈ ప్రశ్న ఎందుకు వేశానో దాన్ని కనిపెట్టి దానికి తగిన ప్రక్రియలో మళ్ళీ పాత సమాధానాన్నే లాక్కొచ్చారు. దానికి పొడిగింపుగా అకర్తృత్వాన్ని సాధించమని నాకు బోధిస్తున్నారు. ఇంతకు అకర్తగా ఉండడం ఎవరికైనా సాధ్యమా? అదీగాక ఉత్తమ తత్వవేత్తలైన పెద్దలు కూడా కొన్ని లౌకిక కర్మలు, కొన్ని సాధనాపరమైన కర్మలు చేస్తూనే ఉన్నారు కదా. చేస్తున్నారంటే వారికి కర్తృత్వం ఉన్నట్లే కదా. వాళ్లే వదిలిపెట్టని కర్తృత్వాన్ని నేనెందుకు వదిలిపెట్టాలి అంటూ పెద్ద ప్రశ్న వేశారు రాముల వారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, రామ, కర్తృత్వం అంటే ఏమిటి? నిద్రపోతున్నవాడు నిద్రలో అటు ఇటు దొరలగా అనుకోకుండా నేల మీద పడి కదిలి ఏదో ఒక బొమ్మ ఆకారం ఏర్పడింది. వీడు ఆ బొమ్మ కర్త అవుతాడా? అవుతాడని నువ్వు అనేటట్లయితే వాడు మళ్ళీ మళ్ళీ అలాంటి బొమ్మ వేయమంటే వేయగలగాలి కదా. అది సాధ్యం కాదు. కనుక కేవలం శారీరకమైన క్రియను బట్టి కర్తృత్వం అంటదు. ఒకానొక ఫలితం మీద కోరికతోటి ఇచ్ఛాపూర్వకంగా చేసే పని వల్ల మాత్రమే కర్తృత్వం అంటుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక క్రియకు వెనకాల జ్ఞానము, ఇచ్ఛా, ప్రయత్నం అనే 3 మెట్లు ఉంటే ఆ క్రియ వల్ల ఆ వ్యక్తికి కర్తృత్వం అంటుతుంది. జ్ఞానం అంటే ఫలానా ఫలితం ఉన్నది అని ఎరుక మనకి. ఇచ్ఛ అంటే దాన్ని పొందాలనే కోరిక. ప్రయత్నం అంటే దానికోసం జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను కదల్చడం. ఈ 3 మెట్లు ఉంటే ఒక క్రియ అయిపోతుంది మనకి. ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే బయటకు క్రియ కనిపించకపోయినా ఈ జ్ఞానేచ్ఛ ప్రయత్నాలనే 3 గనుక మనకి మనస్సులో ఉంటే ఆ మనస్సులో క్రియ జరిగిపోయినట్లే లెక్క. కనుక వాడికి కర్తృత్వం అంటినట్లే అని లెక్క అన్నమాట. ఈ 3 మెట్లు లేకుండా ఒక బహిరంగ క్రియ జరిగినా సరే ఆ వ్యక్తికి కర్తృత్వం అంటే అవకాశమే లేదు. జ్ఞానుల విషయంలో జరిగింది ఇంతే. వాళ్ళు లౌకిక కర్మ చేసినా, యోగపరమైన కర్మ చేసినా, ఏం చేసినా ఆ క్రియ వెనకాల జ్ఞాన ఇచ్ఛల్లో ఏ ఒక్కటి ఉండదు. ఇంద్రియ చలన రూపమైన ప్రయత్నం మాత్రం పూర్వాభ్యాస బలం వల్ల జరిగిపోతుంది. అందువల్ల వాళ్ళకు కర్తృత్వం రవంత కూడా పట్టదు. ఇక అజ్ఞానులు బయటకు కదలకుండా కూర్చుని ఉన్న లోపల జ్ఞానేచ్ఛలు నిరాఘాటంగా సాగిపోతుంటాయి. ప్రయత్నం కూడా మానసిక స్థాయిలోనే జరుగుతుంటుంది. కనుక కదలకుండా కూర్చున్నప్పటికీ కూడా కర్తృత్వం వాళ్ళని వదిలిపెట్టదనమాట. కర్తృత్వం ఉన్న వాళ్ళకి భోక్తృత్వం తప్పదు. కనుక రామ, మనస్సులో జ్ఞానేచ్ఛలు లేకుండా తుడిచేసుకుంటేనే అకర్తృత్వం అవుతుంది. ఇది సాధ్యమే. తత్వవేత్తలైన పెద్దలు సాధించి మనకి నిరూపించారు. దాన్ని నువ్వు సాధించాలి అంటూ చెప్తున్నారనమాట. ఇక్కడ మనం ఒకటి తెలుసుకుందాం విషయం ఏంటంటే 38వ సర్గ వాల్మీకి మహర్షి
పద్యాన్ని పక్కన పెట్టి గద్యంలో చక్కటి శాస్త్ర చర్చను కూడా నడిపారు. ఎలా అంటే, మనో యత్కరోతి తత్కృతం భవతి, ఎన్న కరోతి తన్న కృతం భవతి, అతో మన ఏవ కర్తృణ దేహ. ఇలాంటి వాక్యాలు అందులో ఆయన అనేకం రాశారనమాట. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారంటే, రామ, ఇంతకీ నువ్వు ఈ ప్రశ్న ఎందుకు వేసావో నాకు తెలుసు. అకర్తృత్వం అనేది పరమాత్మకు కూడా సాధ్యమే అని చెప్పాలన్నది నీ ఉద్దేశం. దాన్ని అలా ఉంచి నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. ఈ ప్రపంచంలో ఉన్న పదార్థాల్లో కొన్ని స్వీకరించదగినవి, కొన్ని పరిత్యజించదగినవి, అంటే వదిలిపెట్టేయగలిగినవి. ఇది నిజమే కదా. ఈ రెండిట్లో దుఃఖాన్ని కలిగించేది ఏదో చెప్పు. అంటే పరిత్యజించవలసిన వస్తువు వల్ల దుఃఖం వచ్చే ప్రసక్తి లేదు. పరిత్యజించవలసిన వస్తువు అంటే ఏమిటి? ఒకప్పుడు అది మన దగ్గర ఉండి అది మనకి దుఃఖాన్ని కలిగిస్తోంది అంటే అప్పుడు అది పరిత్యజించవలసిన వస్తువు అవుతుంది. ఇది పరిత్యజించవలసిన వస్తువు అని తెలిసిందంటే ఇక దాన్ని ముట్టుకోం, దానివల్ల దుఃఖం వచ్చే అవకాశం లేదు అన్నారు. అని ఇది వదిలిపెట్టదగినది అని తెలియకముందు మన దృష్టిలో అది స్వీకరించదగినదే. కనుక స్వీకరించదగిన వస్తువులు రెండుగా ఉంటాయి. నిజంగా స్వీకరించదగినది, మనకు తెలియకపోవడం వల్ల స్వీకరించిన వస్తువులు. వాటిలో మొదటి దాని వల్ల దుఃఖం వస్తే రావచ్చేమో కానీ వదిలిపెట్టిన వస్తువు వల్ల మాత్రం దుఃఖం వచ్చే వీల్లేదు అన్నాడు. వెంటనే వశిష్ఠ వారు, అదెలా కుదురుతుంది? అది కుదరదు. ఎందుకంటావా? నువ్వు చెప్పే రెండు రకాల స్వీకరింపదగిన వస్తువులు కూడా నశించే శీలం కలిగినవా లేక శాశ్వతంగా ఉండేవా? రెండు పక్షాలుగా ఆలోచిద్దాం. అవి నశించిపోయేవే అనుకుందాం. తనను తానే కాపాడుకోలేని వస్తువు మరొక స్థిరమైన దుఃఖానికి కారణం ఎలా అవుతుంది? అసంభవం కదా. కనుక స్వీకరింపదగిన వస్తువుల్లో నశించిపోయే స్వభావం కలిగి దుఃఖాన్ని కలిగింపజాలవు. పోని స్వీకరింపదగిన వస్తువు శాశ్వతమే అనుకుందాం. వేదం ఏం చెప్తుందంటే అతోన్యదార్థం అంటోంది. అంటే ఆత్మ కంటే భిన్నమైనది నశించిపోయే శీలం కలది అని అర్థం. కనుక స్వీకరించాల్సిన వస్తువుల్లో, మనం గ్రహించాల్సిన వస్తువుల్లో నాశరహితమైన జాతి ఉండడమే అసాధ్యం. కాబట్టి స్వీకరించదగిన వస్తువుల్లో నీవు అనుకున్నట్లుగా రెండు జాతులు లేవు. నశించిపోయే జాతి ఒకటే ఉంది. అది దుఃఖాన్ని కలిగింపజాలదని తేల్చుకున్నాం కదా. కాగా వదిలేసేది దుఃఖాన్ని కలిగింపజాలదు, స్వీకరించదగినది దుఃఖాన్ని కలిగింపజాలదు. అంటే లోకంలో దుఃఖాన్ని కలిగించే వస్తువే లేదని తేలిపోతుంది. ఆత్మకు దుఃఖం కలగడం లేదంటే అతనికి కర్తృత్వం లేదని వేరే చెప్పక్కర్లేదు. దీన్ని బట్టి భోక్తృత్వమూ లేదు. ఇది నిశ్చయమైపోతుంది. మరి కర్తలాగా కనిపిస్తున్నాడే అంటే ఆ కర్తృత్వం ఆత్మయందు అజ్ఞానుల చేత ఆరోపింపబడింది. అలా అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ ఆరోపిత కర్తృత్వం జ్ఞానులకైనా తప్పదు. అది ఉన్నంత మాత్రాన జ్ఞాని యొక్క తాత్విక స్థితిలో మార్పు రాదు. కనుక రామ, పరమాత్మకు అకర్తృత్వం అసాధ్యం అనుకోకు. పరమాత్మలోనూ తత్వవేత్తల్లోనూ కనిపించే కర్తృత్వం ఆరోపిత కర్తృత్వం అంటూ గుర్తించాలి అని చెప్పారు. అప్పుడు రాముల వారు మళ్ళీ ఓ ప్రశ్న వేశారు. ఏమని? గురుదేవా, మీరు అటు తిప్పి ఇటు తిప్పి పరమాత్మే పరిపూర్ణుడు, అంతటా నిండి ఉన్నాడని, బంధమోక్షాలు లేనివి, అజ్ఞానావస్థల్లో ఉండే మానసిక కల్పనలని నిరూపిస్తూ వస్తున్నారు. మీరు చెప్పింది నిజంగా నిజమైతే, బంధమోక్షాలు కూడా లేని వస్తువులే అయితే, ఏమీ లేని చోట ఇంత సృష్టి ఎక్కడి నుంచి వస్తోంది, ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? గోడ లేని చోట బొమ్మకు స్థితి రాగలదా? ఈ ప్రశ్న విన్న వశిష్ఠుల వారు కొంత ఆలోచనలో పడ్డారు. వచ్చిన ప్రశ్నలే మళ్ళీ వస్తున్నాయి. తాను చెప్పే నిర్గుణ పరబ్రహ్మ విషయం అందుకోలేక ఇలా మాట్లాడుతున్నాడా? నచ్చక ఇలా మాట్లాడుతున్నాడా? ఇటు అటు ఊగిసలాడుతున్నాడా? ఏది ఏమైనా ఇతని స్థితి ఏమిటో తెలుసుకోకుండా సమాధానం చెప్పకూడదు అని ఆలోచించుకుని ఆయన రాముల వారిని ఒక ప్రశ్న వేయబోతున్నారు. మరి ఆ ప్రశ్న ఏంటి? ఇంత చక్కటి గురువు ఎంత చక్కగా శిష్యుడి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకుని ప్రశ్నని వేయబోతున్నారు. ఆ విషయం మనం రేపు తెలుసుకుందాం. రాముల వారి కీర్తన విన్న తర్వాత ఇదే ఛానల్లో ఇదే సమయంలో కలుసుకొని ఆ ప్రశ్న ఏంటి, దాని సమాధానం ఏమిటి విందాం. అంతవరకు సెలవు.